నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేను చేయబోతున్న రెసిపీ ఈరోజు చేస్తున్న ఆలు పరాటా అండి. 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను, 1/2 kg ఆలు తీసుకున్నానండి. దీన్ని మంచిగా కడుక్కొని ఉడకపెట్టుకోవాలండి మెత్తగా. అందులో వేసే పదార్థాలు నేను పచ్చిమిర్చి ఒక 3 తీసుకొని కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేశానండి. కొత్తిమీర కొంచెం తీసుకున్నాను, కరివేపాకు కొంచెం తీసుకున్నాను, వెల్లుల్లి 4-5 రెబ్బలు తీసుకున్నాను, ఒక్క టమాటా తీసుకొని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఆలును మంచిగా కడుక్కొని దీన్ని మంచిగా ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని మంచిగా దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలండి. ఒక 10 minutes అలా పెడితే బాగా స్మూత్గా మంచిగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, పిండి ఇలా తడిపేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఇలా ఎంత బాగా వచ్చిందో. దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఆలును బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా మ్యాష్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఆలును ఇలా ఉండలు లేకుండా ఇలా చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ లేకుండా ఇలా చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత దీన్ని కర్రీలా చేసుకోవాలండి. చూపిస్తాను ఇప్పుడు. ఆన్ చేసుకొని ఇది కొంచెం చిన్న ఫ్రైలో పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బాగా వేసుకోకూడదు ఆయిల్ని. ఆయిల్ ఎక్కువ పట్టదండి, కొంచెమే పడుతుంది ఆయిల్. తగినంత ఆయిల్ చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి అయిందో లేదో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్యాట్ చేసుకోవాలి. టమాటా కూడా వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకోవాలండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవాళ్ళకి పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్, వెల్లుల్లి ఉండాలి. కరివేపాకు వేసుకుంటున్నానండి. తర్వాత కొత్తిమీర. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ కారం, చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవచ్చు. నేనైతే ఒక టీ స్పూన్ తీసుకున్నానండి, చిన్న టీ స్పూన్. చూడండి, ఇప్పుడు ఆలు బాగా ఉడికిందండి. తర్వాత ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న ఆలును వేసుకోవాలి ఇందులో. అన్ని ఇంగ్రీడియంట్స్ ఆలుకి పట్టేలా ఇలా కలుపుకోవాలండి. తర్వాత 5 minutes దీన్ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకోవాలండి. వేడి అవుతుంది మనం చపాతీ చేసుకునే వరకు. నేను చపాతీ పిండిని తీసుకున్నాను. ఇంత సైజులో చేసుకున్నానండి. తర్వాత ఇందులో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసేసుకొని ఇలా
చేసుకున్న తర్వాత ఇలా చేసుకోవాలి. దీన్ని చపాతీలా చేసుకోవాలండి. చపాతీలాగా ఇలా చేసుకోవాలండి. ఇలా చూసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. చపాతీలాగా మంచిగా ఉడికించుకోవాలి. దీన్ని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేసేసుకొని దీన్ని చపాతీలాగా దీన్ని కాల్చుకోవాలండి. దీన్ని ఇలా చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని ఇలా చపాతీ చేసుకోవాలండి. ఇప్పుడు ఆలు పరాటా రెడీ అయిపోయిందండి. చూడండి ఇంత బాగా వచ్చిందండి ఆలు పరాటా. ఇలా చేసుకోవాలి. చూడండి ఇలా చేసుకోవాలండి. ఇంత బాగా వచ్చిందో చూడండి. ఇలా చేసుకోవాలండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో